చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. రామకుప్పంలో ఎంపీపీ చంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్పై దాడికి ప్రయత్నించారు. ఎంపీపీ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై దురుసుగా ప్రవర్తించారు టీడీపీ నేతలు. సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నేతల్ని అక్కడి నుంచి పంపించేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. రామకుప్పంలో ఎంపీపీ చంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కలగజేసుకుని టీడీపీకి సంబంధించిన వాళ్ళని పంపించేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సర్ది చెప్పే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ ఎంపీపీ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది, ఎమ్మెల్సీ భరత్ ఎలా ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి జాయిన్ అవుతున్నారు. మూర్తి, ఏం జరిగింది అసలు, ఎందుకని ఎంపీపీ ఇంటికి వెళ్లారు, ఎమ్మెల్సీ భరత్ పైన దాడి కూడా చేసినట్టు చెప్తున్నారు? బిందు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో టీడీపీ నేతల ఆగడాలు రోజు రోజుకి హెచ్చుమీరుతున్నాయి. కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్సీ, ఇటు కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి భరత్ ఈ రోజు రామకుప్పం మండలంలో ఎంపీపీ చంద్రారెడ్డి ఇంటిలో ఈ యొక్క ఎంపీటీసీలతో సమావేశం అయ్యారు. ఓటమి తర్వాత ఏదైతే ఆయన కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత వారి యొక్క నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో నిర్మాణమైనటువంటి ఒక భరోసా ఇస్తూ కుప్పం నియోజకవర్గంలో మండలాల వారీగా నాయకులు ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రామకుప్పం మండలం ఎంపీపీ చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ స్థానికంగా నాయకులతో పాటు ఎంపీటీసీలతో ఆయన సమావేశమై నిర్మాణమైనటువంటి భరోసా ఇస్తూ కార్యకర్తల్లో ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామకుప్పం మండలంలో చంద్రారెడ్డి ఇంటికి వచ్చారనేటువంటి సమాచారం అందుకున్నటువంటి టీడీపీ నేతలు ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతానికి చంద్రారెడ్డి ఇంటికి వచ్చి వారి ఇంట్లోకి దూసుకు వెళ్లి ఆయన పైన దాడి చేసేందుకు యత్నించారు. సంఘటన ప్రాంతంలో చేరుకున్నటువంటి పోలీసులు వారిని అడిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఆ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి యొక్క భరత్ కార్యకర్తల్లో ఓవైపు మనోధైర్యం నింపుతూ యొక్క టీడీపీ నేతలు గత కొద్ది కాలంగా గెలిచిన తర్వాత టీడీపీ నేతలు వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్న నేపథ్యంలో నిన్న భరోసా ఇస్తున్నటువంటి సమయంలో యొక్క ఎమ్మెల్సీ భరత్ పైన దాడి చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే కొంతమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఈ క్రమంలోనే రామకుప్పం పోలీసులు చేరుకుని టీడీపీ నాయకులను వెనక్కి పంపించి వేయడం జరిగింది. మూర్తి, జనరల్ గా రాష్ట్రం అంతటా కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం, కానీ పర్టిక్యులర్ గా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఇలాంటి ఘటనలు పర్టిక్యులర్ గా ఎవరైతే ప్రజాప్రతినిధులు స్థాయి వాళ్ళు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు, ఎంపీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఖచ్చితంగా బిందు, ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని ఈ యొక్క దాడులు చేస్తున్నారు. ప్రధానంగా ప్రజాప్రతినిధులు వారి యొక్క గెలిచినటువంటి స్థానాల్లో కూడా వెళ్ళనీయకుండా అడ్డుకుంటుంది. దానికి ఉదాహరణనే పలమనేరు ఏదైతే పక్కన పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, రాజంపేట ఎంపీ మిథునరెడ్డి గారు కానివ్వండి, తంబలపల్లి ఎమ్మెల్యే గారు ద్వారకారెడ్డి గారిని స్థానికంగా వారి నియోజకవర్గాల్లో వెళ్ళనీయకుండా ప్రజా ధరలో ఉన్నటువంటి నాయకులను ప్రజలకు దూరం చేయాలనేటువంటి ఒకే ఒక్క కారణంగా వీరంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు పెద్ద ఎత్తున అండగా నిలుస్తూ వారి పక్షాన్ని నిలుస్తున్నటువంటి భరత్ను ప్రజలకు దూరం చేయాలనేటువంటి ఒకే ఒక్క కుట్ర కోణంలో భాగంగానే ఈ రోజు యొక్క రామకుప్పం మండలంలో యొక్క చంద్రారెడ్డి ఇంట్లో సమావేశమైనటువంటి ఎమ్మెల్సీ భరత్ పైన దాడికి యత్నించారు. సంఘటన ప్రాంతానికి పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో టీడీపీ నాయకులందరినీ కూడా అక్కడి నుంచి బయటకు పంపించి వేయడం జరిగింది. ఓకే మూర్తి, థ్యాంక్ యూ. మీరు మాట్లాడాలి కదా, నేను మాట్లాడిస్తా. వీడియోలు తీసే మేము తప్పేం చేయాలి, ఆప్ చేయి.